ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరినీ ఈ సాయంకాలపు ఆరాధనకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. దయచేసి అందరూ మేము ఈ కార్యక్రమాలను ముగించుకొని ఈ కార్యక్రమంలో పాలిపంపులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. ముందుగా ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మన మధ్యలో సంఘ కాపరి గారు వచ్చినట్లయితే వాళ్ళని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. కృపాసక్తి సంపూర్ణుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఎదుగు సాయంకాల సమయంలోని సన్నిధానాన్ని చేరడానికి మాకు ఇచ్చినటువంటి కృపా సమయమును బట్టి మీకు వందనాలు చేస్తున్నామయ్యా. కృతజ్ఞతాపూర్వకంగా నీ సన్నిధిని సమీపించడానికి సహాయం చేసినందుకే వేలాది స్థుతులు చెల్లిస్తున్నాం. లైవ్ ప్రోగ్రాంలో ఆయన నీ సన్నిధిని చేరిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించి మీరు ఇచ్చిన సమయం మేము పోగొట్టుకొనక సద్వినియోగం చేసుకున్నట్లు కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన ఇదిగో ప్రభా, సర్వలోకము ఏ రీతిగా ఉన్నదో బాహాటముగా ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. మనుషుల యొక్క అంతరాలలో నుండి ప్రభా వారి హృదయ తలంపులను ఎరిగిన దేవుడు తండ్రి. ఏ స్థితిలో బిడ్డలు ఉన్నారో తండ్రి ఎరిగిన దేవుడు కనుక సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నమ్మకంతో విశ్వాసంతో నిన్ను అడుగుతూ ఉంటుండగా ప్రభా, మా ప్రార్థనల మీద మీరు ఆశీనుడవై మాకు సమాధానం దయచేయమని ఆయన సమాధానం ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఆయన దిన ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటుండగా ఆయన నీ మహిమతో నింపి కాపాడి ఆయా తలాంతులను బట్టి బిడ్డలను మీరు వాడుకొని మహిమ పొందమని వీక్షిస్తున్నటువంటి వారిని కూడా ప్రభా మీరు దీవించి ఆశ్రయించమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండగలిగిన దేవ, సర్వాధికారివైన దేవ, సమస్తములకు ఆధారభూతుడమైన తండ్రి, ప్రపంచాలను నీ వాక్కుతో తండ్రి సృష్టించిన సృష్టికర్తమైన దేవ, నీ పాదములకు లెక్కలేని స్థుతులు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. జీవము కలిగిన దేవ, మీ జీవాన్ని మాకు ఇచ్చావు. ఈ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నీ కను దృష్టి మా మీద ఉంచి ఏ అపహయం ఏ నష్టము ఆయన మా జీవితాలకు కలగకుండా ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా నీ పాదసన్నిధి చేరడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యముకై నీ వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడని చెప్పి అట్టి ధన్యతను అట్టి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చేవయ్యా. అందరూ బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఆది అంతమైన దేవుడు కనుక ఈ రాత్రికాల సమయంలో మా మధ్యకి రమ్మని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మా మధ్యలో మీరుండండి. ఈ స్థలం ముందు చేయబడుతున్న ఆరాధన, పాటలు, వాక్యం ఏదైతే ఈ స్థలంలో జరుగుతుందో ప్రతిదీ నామ మహిమార్థమై జరిగినట్టు నీ కృప దయచేయండి. లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డ మీద మీ కనుదృష్టి ఉంచండి. మీ ఆత్మ ప్రవాహము ప్రతి బిడ్డను తాగుతూ ఉంటుండగా ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యముగా కూర్చొనగా తండ్రి, భయము కలిగి నా దేవుడు ఇక్కడ సంచరిస్తూ ఉన్నాడు, ఆయన సన్నిధిలో నేను జాగ్రత్తగా ఉండాలని, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చేసుకోమన్న వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుని మా జీవితాలను సరిచేసుకోవడానికి నీ కృప దయచేయమని, మీరే మహిమ పొందమని, మహిమ ఘనతలకు యోగ్యుడైన యేసుక్రీస్తు నామములో నీకు అప్పగించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరినీ ఈ సాయంకాలపు ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరము వీలైతే షేర్ చేయండి. చాలామంది ఈ కార్యక్రమాల ద్వారా దీవించబడుతున్నారు. నేను నమ్ముతున్నాను దేవుని మహాకృప మన పట్ల ఉన్నదని దేవునికి కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తున్నాను. మన మధ్యలో పాస్టర్ గారు ఒక పాట వినిపిస్తారు మన కొరకు. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, క్రీస్తు వచ్చు వేళాయి వేచియుండుమా, క్రీస్తు వచ్చు
దేవుని కృప మన పట్ల అధికంగా ఉన్నదని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ పాట పాడుతుండగా పరమ జీవము నాకు ఇవ్వండి అయ్యా, ఎందుకంటే తిరిగి లేచి నీతో కలిసి నేను జీవిస్తాను ప్రభా. ఈ పాట పాడుతుండగా ఎవరు మౌనంగా ఉండకుండా దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిద్దాం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుస్తూ ఆయన నామాన్ని స్తుతిద్దాం. జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, యేసుకొని పో. యేసు యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృల్లి కృషించినను. శరీరము కృల్లి కృషించినను, హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను. యేసు చాలును, యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక ప్రతి బిడ్డ చెప్పాలి. సాతాను శోధన ఆమేన్ సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను, లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. చదాం. లోకము శరీరము లాగినను, లోబడక నేను. అందుకే యేసు యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలలో కరుండ చేయం, శాంతి జలము చెంత నడిపించు. ఎక్కడికండి? పచ్చిక బయలలో నేను కరుండ చేసే దేవుడు నడిపించును. మనిషిను ప్రాణము తృప్తి పరచు, మరణ లోయలో నన్ను కాపాడు. ఆమేన్. మనిషము ప్రాణము తృప్తి పరచు, మరణ లోయలో నన్ను. యేసు చాలును, యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం చెప్పాలి. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే. గొంతులు స్వరములు తెరిచి స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే, హల్లెలూయా. సమస్తము సాధ్యమే. స్తోత్రం స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. గాలి తుఫానులు గద్దించి అణచిన దేవా గొప్ప దేవా, ఆకాశం చీల్చి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా. గాలి తుఫానులు గద్దించి అణచిన దేవా గొప్ప దేవా, ఆకాశం చీల్చి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా. తండ్రి తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, ఓ ప్రభువా నీకే స్తోత్రం. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం 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 స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. మారా జలమును మధురము చేసి దేవా గొప్ప దేవా, మోడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా గొప్ప దేవా. మారా జలము మధురము చేయడయా గొప్ప దేవా, మోడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా గొప్ప దేవా. తండ్రి తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే హల్లెలూయా. స్తోత్రం 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 స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే. ఎర్ర సముద్రం స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే. ఎర్ర సముద్రం ఎర్ర సముద్రము పాయలు చేసి దేవా గొప్ప దేవా, ఆరిన నేలపై ప్రజలను నడిపిన దేవా గొప్ప దేవా. ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవా గొప్ప దేవా, ఆరిన నేలపై ప్రజలను నడిపిన దేవా గొప్ప దేవా. తండ్రి తండ్రి నీకే స్తోత్రం, ఓ ప్రభువా నీకే తండ్రి 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 నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. చేతులు చేద్దాం. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం 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 స్తుతి పాత్రుడా నీకే. నీకు సాధ్యమైనది నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే, హల్లెలూయా సమస్తము సాధ్యం. అందరము ఏకకంఠంతో చెప్దాం. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా. ఒకసారి అందరము చెప్దామా? ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవునికి, ఆరిన నేలపై నడిపించిన దేవాది దేవునికి కృతజ్ఞత చెల్లిద్దామా? ఎర్ర సముద్రం ఎర్ర సముద్రము పాయలు దేవా గొప్ప దేవా గొప్ప దేవా, ఆరిన నేలపై ప్రజలను నడిపిన దేవా గొప్ప దేవా. సముద్రం ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా గొప్ప దేవా, ఆరిన నేలపై ప్రజలను నడిపిన దేవా
ప్రభువా నీకే గడిగా చప్పలు కొడుతున్నామని తండ్రి నీకే స్తోత్రమయ్యా నీకే స్తోత్రం 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 నీకే స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం హల్లెలూయా స్తోత్రం 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 స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం హల్లెలూయా స్తోత్రం స్తోత్రం నీకే హల్లెలూయా స్తోత్రం నీకే స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం నిత్యమైన నీ కృపా నిరంతరము నీ ప్రేమ నన్ను కరుణించి నయ చూపించి నన్ను చేరదీసెను నిత్యమైన నీ కృపా నిరంతరము నీ ప్రేమ నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీసెను నిత్యమైన నీ కృపా బలహీనతలు బలమునిచి పరిపూర్ణమైన శక్తినిచి బలహీనతలు బలమునిచి పరిపూర్ణమైన శక్తినిచి అద్భుతమైన కృప ద్వారా విడుదల నేర్చిన యేసయ్యా అద్భుతమైన కృప ద్వారా విడుదల నేర్చిన యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా కృపకు నేను కృతజ్ఞుడను చెప్దాం యేసయ్యా నా యేసయ్యా నీ కృపకు నేను కృతజ్ఞుడ నిత్యమైన యేసయ్యా నిరంతరము నీ ప్రేమ నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీసెను నిత్యమైన నీ కృపా నేను విడచీనే దారి తప్పితే అంధకార శక్తులతో చుట్టబడితేనే అందరూ చెప్దామా నిన్ను విడచి నేను దారి తప్పితే అంధకార శక్తులతో చుట్టబడితేనే అద్భుతమైన కృప ద్వారా విడుదల నేర్చిన యేసయ్య అద్భుతమైన కృప ద్వారా విడుదల నేర్చిన యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా కృపకు నేను కృతజ్ఞుడనేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ కృపకు నేను కృతజ్ఞుడను నిత్యమైన నీ కృప నీ ప్రేమ నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీసెను నిత్యమైన నీ కృప చెప్పండి బలహీనతలో పూర్ణమైన చూద్దాము బలహీనతలో పరిపూర్ణమైన శక్తినిచ్చి బలహీనతలో సంతోషముతోని అతిశయపడుదును దేవునిలో బలహీనతలో సంతోషముతోని అతిశయపడుదును దేవునిలో యేసయ్యా నా యేసయ్యా కృపకు నేను కృతజ్ఞుడ చెప్పాలి యేసయ్యా నా యేసయ్యా నీ వాత్సల్యతను వెంబడించును యేసయ్యా నా యేసయ్యా నీ కృపకు నేను దేవుని కృపను అడుగుదాం యేసయ్యా నా యేసయ్యా నీ కృపకు నేను కృతజ్ఞుడను యేసయ్యా నా యేసయ్యా నీ వాత్సల్యతను వెంబడింతును నిత్యమైన నీ కృపా నిరంతరము నీ ప్రేమ నన్ను
నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీసెను. నిత్యమైన నీ కృప నిరంతరము నీ ప్రేమ నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీసెను. నిత్యమైన నీ కృప నిరంతరము. ప్రతి బిడ్డ ఆత్మ ద్వారా దేవుని ఆరాధన చేద్దాం, దేవుని సన్నిధిని అనుభవిద్దాం. నన్ను చేరదీసే దేవుని కృపై నిత్యమైన నీ కృప నిరంతరము నీ ప్రేమ నన్ను కరుణించి నన్ను చేరదీసెను. నిత్యమైన నీ కృప. ఆరాధన చేసుకుందామా? నిలబడగలిగితే నిలబడు, నువ్వు ఉన్న ప్రదేశంలో మోకరించగలిగితే మోకరించు. ఏదైనప్పటికీ దేవుని కృపయే మన పట్ల విస్తారంగా కృమ్మరించబడాలని, దేవుని సహాయమే మన జీవితంలో కనబడాలని యేసయ్యా వాత్సల్యతను వెంబడితును. ఆరాధన చేద్దాం. నువ్వు స్తుతిస్తూ ఉండగా దేవుని కృప, ఆయన కృపను బట్టి నువ్వు కృతజ్ఞతడవై కృతజ్ఞత చెల్లించే బిడ్డగా యేసయ్యా నన్ను కరుణించి నన్ను చేరదీసెను. నిత్యమైన నీ కృప నిత్యము ఉండేది, నిరంతరము నీకు తోడుగా ఉండేది. నీ కుటుంబస్తులాగా, నీ బంధుమిత్రుల్లాగా కొంతకాలము ప్రేమించి విడిచిపెట్టే ప్రేమ కాదు, ఇటర్నల్. ఆశ్రయము ఏసే ఆధారము చెప్దాం. ఏసే నా ఆశ్రయము, ఏసే నా ఆధారం. కోట నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. శ్రమలో ఎదురు వచ్చిన కష్టాల ఊరుకున్నాను. శ్రమలో ఎన్నో ఎదురు వచ్చిన కష్టాల ఊరుకున్నాను. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకై శక్తినిచ్చి నడిపించు. నిన్ను లేవనెత్తేవాడు, నీకు శక్తినిచ్చేవాడు, నిన్ను బలపరిచి నిలబెట్టేవాడు. నన్ను లేవనెత్తును, నన్ను లేవనెత్తును. ఇరుకు మార్గములో విశాలతను కలుగజేసేవాడు. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకై శక్తినిచ్చి నడిపించు. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారం. Clap your hands all you nations. చప్పట్లు కొడుతూ దేవుని నామమున ఆరాధన చేద్దాం. ఆరాధన. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. అమ్మే నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. జీవనావలో చెలరేగిన ఆత్మీయ జీవితంలో అరుణు ఎగసిన జీవనావలో అరుణు ఎగసిన నాకు తోడుండును, నన్ను దరి చేర్చును, చూకాని దారి చూపు. Let God be your destiny. Let God set your goals and your goals be fulfilled. Amen. నాకు తోడుండును, నాకు తోడుండు, నాకు
కాపరి నీవే. ఆమేన్. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. ఆమేన్. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. కోట నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నీవే నా కాపరి. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకై శక్తినిచ్చి నడిపించును. నిన్ను లేవనెత్తువాడు, నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకై శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, నా ఆధారం నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట Thank you, Father. నా దుర్గము నీవే. Amen. నా కాపరి నీవే. నా కోట నీవే. Yes, yes. నా దుర్గము The Spirit of God, the presence of God is filling us. Hallelujah. Hallelujah. Jesus. జీవనావలో తుఫానులు చెలరేగవని చెప్పలేదు నా దేవుడు. ఎటువంటి ఆటంకం లేకుండా క్రైస్తవ జీవితం ఉండదని చెప్పలేదు దేవుడు. ఇరుకులో విశాలతను కలుగ చేస్తానని వాగ్దానము చేసిన దేవుడు. అలలు రేగినప్పటికీ ఆయన నోటి మాట ద్వారా ఆ అలలను ఆపగలిగిన శక్తిమంతుడు. The God, the Jehovah Jireh is in our midst this night. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధి మన కుటుంబములను, మన దేశమును, మన ప్రపంచములను ఆవరించునుగాక. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టువాడు నా దేవుడే మనల్ని విడిపించునుగాక. నా దేవుడే మనల్ని రక్షించునుగాక. ఒకసారి ఆయన వైపుకు చూసి ఇదొక్కటే నా కోట నీవే ప్రభువా, నా దుర్గము నీవేనయ్యా. I doesn't have anyone in this world rather than you, Father. Na kota nive, na durgamu nive, na kapari nive, na
ఎవరి వైపు తిరుగుతూ ఉన్నావు? ఎవరి వైపుకు చూస్తూ ఉన్నావు? నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. అది నీ ముందున్న విగ్రహం అయినప్పటికీ, అది నీ ముందున్న గొప్ప ధనం అయినప్పటికీ, అది నీ ముందున్న గొప్ప పలుకుబడి పేరు ప్రఖ్యాతలైనప్పటికీ వాటిని నేను లెక్క చేయనంటూ ఉన్నాడు దేవుడు. వెండి బంగారాలు మా దగ్గర లేవు గాని నజరేయుడైన యేసు నామమును మేము కలిగి ఉన్నాం. The name above all names, the name above all names, ఉన్నత కలిగిన నామము, అత్యున్నతమైన నామము, ఓ పరిశుద్ధమైన నామము, మనలను లేవనెత్తగలిగే నామము యేసు నామము, యేసు నామము, యేసు నామము, యేసు నామము, యేసు నామము, యేసు నామము. చెప్దామా? యేసు నామము, మన యేసు నామము, యేసు నామము, యేసు నామము, యేసు నామం పై నామం, యేసు నామం శక్తి కలిగినది, యేసు నామం పై నామం, యేసు నామం విడుదల నామం, యేసు నామము, నా యేసు నామము, యేసు నామం, యేసు నామం, యేసు నామము. హల్లెలూయా. యేసయ్యా, ఓ ఆరాధనకు యోగ్యుడా. యేసు నామము, యేసు నామము, యేసు నామము, యేసు నామము, యేసు నామము. ఆ నామాన్ని ఆశ్రయించిన వారిని సిగ్గుపరచనీయుడు. వెరియకు, భయపడకు, దిగులు పడకు. ఇమ్మానుయేలుగా మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన దేవుడు మనకు రక్షణ దుర్గమై ఉన్నాడు. నమ్మోదు నేను నిన్నే నమ్మోదు, నిజమైన ప్రేమ నీదే, నా సహాయము యెహోవాయే, నా ఆశ్రయము నీవే. నమ్ముదాం దేవుని నామం. నమ్ముదు నేను నిన్నే నమ్ముదు, నిజమైన ప్రేమ నీదే, నా సహాయము యెహోవాయే, నా ఆశ్రయము నీవే, ఆశ్రయము నీవే, నీవే ఆశ్రయము. I believe in you, believe in you, for the faithful love to me. You have been my help in times of need, Lord, unto you be like real.
ట్రస్ట్వర్ది, ఆశ్రయము నీవే, ఆశ్రయము నీవే. చెప్దాం, ఆశ్రయం నీవే, ఆశ్రయము నీవే, ఆశ్రయం నీవే, ఆశ్రయము నీవే. చివరి షాదిగా ఫర్ ద లాస్ట్ టైం, ఆశ్రయము నీవే. ఆశ్రయము మన దేవుడైనప్పుడు, మన నమ్మిక ఆయన ముందు ఉన్నప్పుడు భయపడవలసిన పని లేదు. క్రీస్తు బండ పైన కట్టబడిన నీవు గాలి వాన వరదలు వచ్చినా నీ జీవితం వణకదు. ఎందుకంటే నా నావలో యేసయ్య ఉన్నాడు. నమ్మండి ఈ మాట, నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీవు నమ్మినట్లయితే దేవుని కార్యములు చూస్తావన్న మాట మార్త యొక్క జీవితంలో, లాజరు యొక్క జీవితంలో ఎంత బలముగా అయితే రుజువై ఉన్నదో, మన జీవితంలో, మన దేశ భవిష్యత్తు, మన ప్రపంచ భవిష్యత్తు ఆ మాట నిజమవును గాక. థాంక్ యూ ఫాదర్. నా దేవుడు శక్తిమంతుడు. ఆయన ఒక్కసారి ఆయన నోటి మాట సెలవిస్తే వ్యాధి బాధలే పోవును, నీ మాట సెలవిస్తే వ్యాధి బాధలే పోవును. దేవా నీ మాట సెలవిస్తే విలువైనవి, విలువైనవి నీ మాట జీవంపును, జీవంపును దయచేయులే. విలువైనవి నీ మాటలే, జీవంపును దయచే. అందరూ స్వరం చూద్దాం. యేసయ్యా, 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 నా యేసయ్యా, ఓ యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా, నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. యేసు దేవా, నీ ఆరాధన శక్తివంతమైనది, నీ ఆరాధన ప్రభావం కలిగినది. నువ్వు చేస్తున్న ఈ ఆరాధన దేవునికి అంగీకార యోగ్యమైన ధూపము వలె ఆయన పాదాల చెంతకు చేరునుగాక. విడుదల కలిగిన నామములో, శక్తి కలిగిన నామములో పొందుకోలేనిది ఏదైతే ఉన్నదో యేసు నామములో అది మనము పొందుకుందుముగాక. యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. సిస్టర్ దివ్య మనం ప్రార్థనలు నడిపిస్తారు. హల్లెలూయా. యేసు ఆయన పాదాలు నీటి మీద నడిచారు. ఇంత గొప్ప కార్యాలు చేసినవి మనం కళ్ళతో చూడకపోయినా, విరిగిన చూసి నమ్మకపోయినప్పటికీ చూడక నమ్మిన వారు ధన్యులని చెప్తున్నారు. అందులో బట్టి ఆయనకు వందనాలు తెలియచేద్దాం. ఈ సమయం ఎన్నో అద్భుత కార్యాలు చేశారు మన జీవితంలో. ఒక్కసారి అవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటే
మనం మన జీవితాన్ని ఆయనకి ఇచ్చిన కూడా అది రుణం తీర్చలేము. ఎందుకంటే ప్రతి క్షణం ఆయన చేసిన మేలు, ఆయన చేసిన మన జీవితంలో ఇచ్చిన ఎన్నో అద్భుత కార్యాలు, మనం ఊపిరి పీలుస్తున్నామంటే అది ఒక గొప్ప అద్భుత కార్యం. మనం ఏ సమయంలో చనిపోయి ఉండేవారమో, మనం ఏ స్థితిలో ఉండేవారమో, మనం దిక్కులేని స్థితిలో ఉండేవారమేమో, కానీ ఆయన కృప ద్వారా మన స్థితిలో నించోబెట్టిన దేవాది దేవునికి వందనాలు తెలియజేద్దాం. ఈ సమయంలో నేను ఆయనకి మన హృదయాన్ని అర్పిద్దాం, ఆరాధన చేద్దాం ఆయన కోసం. ఆయన మన కొరకు ఎన్నో హింసలు, అవమానాలు అనుభవించాడు. మన కొరకు మనుషులైతే ఆ పని చేయలేరు, కానీ మన దేవుడు, మన తండ్రి ఒక్క మాత్రమే చేయగలరు. అందులో కొరకు మనం ఆయన కృతజ్ఞత చెల్లిద్దామండి. వందనములు, స్తోత్రములు అయ్యా. జీవాన్ని దయచేసిన దేవా మీకు వందనములు, స్తోత్రములు. మీ ఆత్మతో నింపిన దేవా మీకే వందనములు, స్తోత్రములు. మీ రక్షణ మాకు ఇచ్చిన దేవా మీకే వందనములు, స్తోత్రములు అయ్యా. ఆయన మమ్మల్ని ధనవంతులు చేయడానికి మా దరిద్రాన్ని మీరు మోసారయ్యా, అందులో బట్టి మీకు వందనములు, స్తోత్రములు. మేము తీసుకోవాల్సిన శిక్షను మీరు భరించారని అందులో బట్టి మీకు వందనములు, స్తోత్రం. మేమేమిచ్చి మీరు రుణం తీర్చగలము నాయన. కేవలం 1 గంట ఇక్కడ నుంచి ఆరాధన చేస్తే సరిపోతారు. మన జీవితాంతము మన సమయం లేకుండా చేసిన ఆరాధన కూడా ఆయనకి సరితూగదు. ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశాడు. మనం కేవలం అట్లీస్ట్ మనం విరిగిన హృదయాన్నైనా ఆయన పాదాలు చెంత పెడదాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవా మీకే వెళ్ళాలి. స్తుతి స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నాయన మేము చేసిన స్తుతి ఆరాధన నాయన తండ్రి మీరే యోగ్యులు కమ్మని అడుగుచున్నామయ్యా, మీకు వందనములు, స్తోత్రములు నాయన. మా స్తుతుల మీద నాయన మీరు ఆశీర్వాదాలు కమ్మని అడుగుచున్నాం తండ్రి. నాయన మేము ప్రాధాయపడుతున్నాం తండ్రి, మీకు వందనములు, స్తోత్రములయ్యా. మేము బ్రతిమలాడుకుంటున్నామయ్యా. మా బిడ్డలను ఏ విధంగా బ్రతిమలాడుతాము అదే విధంగా నాయన తండ్రి ఈ చిన్న స్తుతి ఆరాధన ఆయన తండ్రి మీరు మీ పాదచని చేర్చుకోమని అడుగుచున్నాం తండ్రి, మీకు వందనములు, స్తోత్రములయ్యా. మేము ఏ విధంగా చేసాం మాకు తెలియదు కానీ ఆయన తండ్రి మాకు నేర్పించమని అడుగుచున్నామయ్యా. మేము ఎలా ఆరాధించాలో, మేము ఎలా స్తుతించాలని ఆయన తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని నింపినాయన మీ బిడ్డలుగా మమ్మల్ని నుంచోబెట్టుకోమని అడుగుచున్నామయ్యా. ఏ స్థలంలో అయినా సరే, ఏ సమయం అయినా సరే మీ కొరకు నుంచోవడానికి సహాయం దయచేయండి. సిద్ధపడగల మనసు మమ్మల్ని దయచేయమని అడుగుచున్నాం తండ్రి, మీకు వందనములు. ఆయన ఈ దైవదాసులు ఆయన తండ్రి దైవదాసుల వాక్యం చెప్తుండగా ఆయన తండ్రి ఆయన ఏక చెవి ఏక మనసు కలిగిన ఆయన తండ్రి ఆయన ఆత్మగా చెవి కలిగిన ఆ యొక్క హృదయాలతో మేము వినడానికి సహాయం దయచేయండి. మా హృదయాలతో మేము వినడానికి సహాయం దయచేయండి. మేము చెవుల ద్వారా వింటే దాన్ని విడిచిపెడతామేమో నాన్న తండ్రి, కానీ మా హృదయం ద్వారా దాన్ని వినడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క ఆత్మ మాలో ఉంచిన తండ్రి ఈ లైవ్ చేసిన ప్రతి బిడ్డని మాటలతో సంతృప్తి పడి సహాయం దయచేయమని అడుగుచున్నాం. సమృద్ధితో నింపండి ఆయన, మీ ఆత్మ సమృద్ధి మమ్మల్ని నింపమని అడుగుచున్నాం తండ్రి. ఆయన ధైర్యం కలిగించి ఆ మాట మాలో నింపమని మాలో ధైర్యం నింపినాడు తండ్రి. ఏదేమైనప్పటికీ మేము బ్రతకగలం, ఏమి లేనప్పటికీ నీవు ఉంటే మేము బ్రతకగలమయ్యా అనే ఒక మాట అందరి నోట్ల నుంచి రావడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ యొక్క లాక్డౌన్ రోజులు తండ్రి మీరు మా కొరకే నియమించారు, మీరు నమ్ముచున్నాం తండ్రి. ఎందుకంటే ఈ యొక్క స్థితిలో మేము స్థితించడానికి ఆరాధించడానికి మీరు ఇచ్చిన ధన్యత బట్టి మీకు వందనములు తెలియజేస్తామయ్యా. అనేకులకు అవకాశం లేనప్పటికీ నాయన తండ్రి మీరు ఇచ్చిన అవకాశానికి ఈ గొప్ప ధన్యతకి మీకు వందనములు తెలియజేస్తున్నామయ్యా, మీకు వందనములు, స్తోత్రములయ్యా. నీ మాటలు నాయన తండ్రి మా జీవితాలకు వెలుగుగా ఉండడానికి సహాయం దయచేయండి. మా జీవితాలను ఆయన మేము వెళ్తున్నప్పుడు ఆయన తను మా మార్గాన్ని సరళపరిచే ఒక మార్గం సహాయం దయచేయండి. మిమ్మల్ని పోలినట్టు మేము నడవడానికి సహాయం దయచేయండి అయ్యా. మీరు ఎటువంటి మార్గంలో నడిచారు, ఇరుకైన మార్గంలో మేము నడవడానికి సహాయం దయచేయండి. ఎంత ఇబ్బంది అయినా మేము నడవడానికి సహాయం దయచేయమని నాయన మీ మాటలను పట్టుకొని మేము ముందు నడవడానికి సహాయం దయచేయమని ఈ యొక్క స్తుతి ఆరాధన నాయన తండ్రి, ఈ యొక్క వాక్యం ఈ ప్రోగ్రాం నాయన తండ్రి అది నుంచి అంతవరకు మీరే గ్రహించమని మీరు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని శక్తిని అనుభవించిన నీవు నేను ఇది ఆయన సన్నిధిలో మనం ధన్యులమై ఉన్నాము. దేవుని కృపను బట్టి ఆయన సన్నిధిని బట్టి ఒక్కసారి అందరూ చేతులెత్తి ఆయనకు మహిమ ప్రభావం చెల్లించండి. హల్లెలూయా, స్తోత్రము ప్రభావములకు అర్హుడవు నీవే, నీకు వందనాలు. ఆమేన్. మన మధ్యలో సంఘ కాపరి రెవరెండ్ ఆనందరావు గారు వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి అయ్యగారు సిద్ధంగా ఉన్నారు కనుక దేవుని మాటలు విందాం జాగ్రత్తగా. మే గాడ్ బ్లెస్ యు ఆల్.
ప్రభునందుకు గారా దేవుని నామం బట్టి మీకు అందరికీ వందనాలు, శుభం తెలియపరుస్తున్నాం. ఇది మొదటిగా మీకు పాడి వినిపించినటువంటి పాటని నేను మీకు జ్ఞాపకం చేయాలని అది పాడడం ప్రారంభించాం. లేఖన భాగాల్లో నుండి మనం పరిశీలన చేయవలసింది పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటుల ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిము, నీ స్వరము నాకు వినబడనిము. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రియపరలోకి తండ్రి, మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. లేఖన భాగములను పరిశీలించినప్పుడు ఆత్మ అనుగ్రహం దయచేయండి. ఉపదేశ సారమెదనగా ఆత్మలో నుండి ప్రేమానుసారముగా బయలువెడలు చెప్పిన దేవుడు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమను నిబడలేనటువంటి వారికి అందరికీ దయచేయమని, ఈ ప్రేమను ప్రభువా గీతికగా మీరు సొలొమోను ద్వారా వ్రాయించి ఇచ్చిన మాటలు ధ్యానం చేస్తుండగా మేము నా తండ్రి వేరే తలంపులతో కాకనైనా ఆత్మీయ సంబంధమైనటువంటి ఆలోచనలతో వెంబడించడానికి కృప చూపమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇది పరలోకనాథుడి యొక్క ఆ పరమునకు సంబంధించినటువంటి గొప్ప ప్రేమ గీతం. సొలొమోను గారు ఎందుకు ఆయన వ్రాసిన ప్రకారం చూసినట్లయితే, దేవుడు మనుషులను ఏ విధంగా ప్రేమించాడో, సర్వమానవాళిని ఏ విధంగా ప్రేమించాడో, సంఘమును ఎలాగా ప్రేమించాడో, అంతకంటే ముఖ్యంగా యూదులైనటువంటి వారిని ఎక్కువగా ప్రేమించాడు. ఆ ప్రేమకు సాదృశ్యం వాళ్ళ యూదులు ఈ పరమగీతంలో ఉన్నటువంటి సందేశాన్ని, ఆయా ప్రభువుకు వారితో ఉన్నటువంటి సంబంధం ఎంత గొప్పదో, కానీ ఆయనను కూడా వాళ్ళు ఏం చేశారంటే ప్రభువుని సిలువ వేశారు. ఆ సిలువ వేసి ఆయన హింసించారు, ఎంతో బాధ పెట్టారు. కానీ వాళ్ళు ఒక మాట అన్నారండి. అప్పుడు ఏమన్నారంటే, పిలాతు అడిగాడు, ఈయన ఏ నేరము చేయలేదే, ఈయనకి శిక్ష విధించడము ఎలాగా చెప్పని ఆయన అడిగితే వాళ్ళు అంటున్నారు, ఆ శిక్ష మా మీదను మా పిల్లల మీద ఉండును గాక అని చెప్పిన వాళ్ళు ఆ దినం చెప్పారు. యేసు ప్రభుని ఎప్పుడైతే హింసించారో వాళ్ళని కూడా హింసించడానికి హిట్లరు, నెపోలియన్ అధికారులు లాంటి రాజ్య పరిపాలకులు వాళ్ళ దేశమునకు వచ్చి వాళ్ళని చాలా హింసలు పెట్టారంట. ఆ హింసలు పెట్టేటప్పుడు వాళ్ళు ఆ దేశంలో ఉండకుండా చెదిరిపోయినారంట, ప్రపంచ దేశాలకు చెదిరిపోయినారంట. ప్రభునందు ప్రియమైనవారా, అది కూడా ఒక గొప్ప భాగ్యమే. ఎందుకంటే ఆ ఐగుప్తు దేశానికి యోసేపును ఏ విధంగా తీసుకెళ్ళాడు, చెదిరిపోయినాడు. ఆయన కూడా చెదరగొట్టాడు ఆ సహోదరులో నుండి. కానీ అంటాడు, ఐగుప్తు దేశంలో నుండి నేను మంచి ద్రాక్షావళిని తెచ్చి నాటితిని, కానీ అది విస్తరించి నేల మీద ప్రాకుకుంటా పోయి మన కారు ద్రాక్షలు పడినట్టు కారణంగా దాని తీగలన్నిటినీ కత్తిరించి గంధకములతో కాల్చివేశానని చెప్పి అడుగుతాడు. ఇక్కడ పరమదేవుడైనటువంటి పరలోక పునాదుడైనటువంటి ఆ ప్రభువు పరమను విడిచి వధువు కొరకు, అంటే భూలోకంలో ఉన్నటువంటి సంఘం కొరకు ఆయన అరుదించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని గురించి చూడగలం. క్రీస్తు ఆ పరలోకంలో ఒక వరుడిగా ఉన్నాడు, ఆయన జీవాధిపతిగా కూడా ఉన్నాడు. సంఘముతో ఆయన సంభాషిస్తూ ఉన్నాడు. ఈ సందేశ సారాంశం ప్రభునందు దేవుడారా. అందుకని ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో బండ సందులలో, బండ అంటే చాలా సాదృశ్యాలు ఉన్నాయి. ప్రభుని గురించినటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. క్రీస్తేనని ఆ బండారిని, ఆ బండను చీల్చగా నీళ్లు ఒపికినాయని, ఎడారిలో ఏరులై పారినాయని, అరణ్యంలో ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయేలు జనాంగాన్ని తీసుకొస్తే 6 లక్షల మంది మరి కాల్బలమైనటువంటి వీరులు ఉండగా, మిగిలినటువంటి వాళ్ళు ఇంకా 24 లక్షల మంది వృద్ధులైతేనేమి, చిన్నపిల్లలైతేనేమి,
స్త్రీలు అయితేనేమి, వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు 30 లక్షల జనాంగం అంటండి. ఆ 30 లక్షల జనాంగము ఆ ఎర్ర సముద్రం దాటాలంటేనట్ట అండి 35 రోజులు పడుతుందట. ఒకరి వెనుక వరుసలో వెళ్ళిపోయినట్లయితే. కానీ ప్రభు ఏం చేశాడంటే ఆ సముద్రాన్ని 3 మైళ్ళంత విస్తారముగా దాన్ని వెడల్పు పాయలు చేసేసి ఆరిన నేల నడిపడానికి వాళ్ళు ఒక బంతిలో 5,000 మంది కూడుకొని ఒక వరుసలో వాళ్ళు అలాగా వెనక్కి తీసుకొని వెళ్ళినట్లయితే వాళ్ళు తెల్లవారికి అంతా ఎర్ర సముద్రాన్ని దాటిపోయినంట. ప్రభుత్వ దేవునికి స్తోత్రములు. ప్రభు యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే మనకు తెలియదు. కానీ ఆ కీర్తన 127లో రాస్తాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటండి, మనం నిద్రపోతుంటే మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడా? ఏ విధంగా ఇవ్వగలడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములు అన్వేషించి. అందుకని యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు 22వ అధ్యాయము 30వ వచనం అంటాడు, నేను దేశమును చూడగా దేశం ఎలాగా ఉందంటే వారి ఇష్టానుసారమైనటువంటి జీవితంలో ఉన్నది. ఆ దేశమును పాడు చేయకుండా ఉండాలని చెప్పని దేశంలో ఉన్నటువంటి వారు ఎవరైనా బద్దలైనటువంటి సందులలో నుంచి ప్రార్థించగలిగినటువంటి వారు ఉన్నారా అని చెప్పి నేను ఎదురు చూస్తే ఒక్కడు కూడా కనబడలేదట. దేవునికి స్తోత్రం. ప్రజలు ఎలా ఉన్నారటండి, ఆకలి పుడితే ఆకలి గుర్తొస్తున్నట్టు, కానీ తినేసిన తర్వాత ఆకలి మర్చిపోతారంట. దేవునికి స్తోత్రం. ఎందుకైనా అలాగా చదువుకోమని పిల్లలకి చెప్తే రోజు చదవాల్సిందేనా? ఒక గంట చదివితే చాలు కదా. అంటే 3 పూటలు తినాల్సిందేనా? తినాలి. ఎందుకంటే ఆకలి పుడతా ఉంటుంది. ఆ తినేసిన తర్వాత ఆకలి మర్చిపోతూ ఉంటాం. మానవ స్వభావం అలాంటిది. ప్రభుత్వ అందుకని ఆ బండ క్రీస్తు అయినటువంటి ప్రభు ఆయన అరణ్య మార్గంలో ఆ బండను చీల్చుగా సముద్రం అంత విస్తారముగా నీళ్లు ప్రవహించిందట. ఆ నీళ్లు ఆ 3,30,00,000 మంది జనాంగానికి 40 సంవత్సరాలు నీళ్లు కావాలంటే ఎన్ని టన్నులంట? 11,000 గ్యాలన్లు కావాలంట వాటర్. వాడికి ఆహారం అయితే మరి 15,000 టన్నులు కావాలంట. ప్రభుత్వ బిడ్డలారా, అది తయారు చేయడానికి 40,000 టన్నులు ఫైర్వుడ్ కావాలంట. ఇవన్నీ లేకుండా దేవుడు ఏం చేశారంటే వాళ్ళని ప్రేమించి వాళ్ళకి అగ్నిస్తంభము రాత్రులు నడవడానికి, పగలు మేఘస్తంభము ఎండ దెబ్బ తగలకుండా ఉండటానికి. వాళ్ళ బట్టలు మాసిపోలేదట, చెప్పులు తెగిపోలేదట, వాళ్ళు స్నానం కూడా చేసి ఉండరేమో. ప్రభుత్వ బిడ్డలారా, కనుక ఐరోపా దేశంలో కూడా విన్నట్లయితే ఈ ముస్లిం సోదరులు ఉంటారు కదా, అక్కడ వాటర్ లేకపోయినట్లయితే వాళ్ళు స్నానాలు చేయరట. ఇది స్వైప్ పేపర్ తీసుకొని క్లీన్ చేసుకొని అత్తర్లు కొట్టుకొని వెళ్ళిపోతారట. ఆ బట్టలు వేసుకున్నా కూడా ఎంత నీచమైనటువంటి కంపు ఉంటుందండి. కానీ దేవుడు వీళ్ళకి అలా చేయలేదు. ప్రభుత్వ బిడ్డలారా, ఎందుకంటే వాళ్ళని ప్రేమించాడు, ఆశీర్వదించాడు, వాళ్ళని హెచ్చించాడు. అయినప్పటికీ ఆ ప్రవహించేటువంటి నీళ్లు వీళ్ళు విస్తారంగా తీసుకున్నారట అని చెప్పబడింది. ప్రభుత్వ బిడ్డలారా, అందుకని ఆత్మ సంబంధమైనటువంటి ఒకే బండలోనిది ఒకే పానీయం చేశారట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆత్మని వెంబడించినారు కనుక ఆత్మ సంబంధమైన ఆ బండలోని త్రాగారని చెప్పని అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, ఆ బండ క్రీస్తు అని చెప్పని. ఎందుకు? ఆయన మానవుల్ని ప్రేమించాడండి. ప్రభు అయినటువంటి యేసు పాపులను రక్షించి జీవజలమునిచ్చి వారి దాహం తీర్చి నిత్య జీవమునకు వారసులుగా చేయడానికి ఆయన శిలువలో ఆ రక్తం కార్చాడు. ప్రభుత్వ బిడ్డలారా, ఆ కార్చినటువంటి రక్తము నీ కొరకు, అంటే శిలువలో కొట్టబడి చీల్చబడి శరీరం బ్రద్దలై ఆ గాయములలో నుండి స్రవించిన ఆ రక్త ప్రవాహము పాపులను శుద్ధి చేయుటకు ఏరులై పారిందట. ప్రభుత్వ బిడ్డలారా, కనుక ఆ రక్తంలో కడగబడినటువంటి వారందరూ కూడా పరిశుద్ధులు, పవిత్రులైపోయినారు. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుడారా. అందుకని అంటాడు పేతురు అంటాడు, అది అమూల్యమైనటువంటి రక్తం అట, పరిశుద్ధమైన రక్తము, పాపం ఎరిగినటువంటి రక్తము, ఏ విధము చేతనైనా కూడా లోపము లేనటువంటి ఆ రక్తము. ఆ రక్తము నీ కొరకు నా కొరకు కార్చినాడు. అది నిష్కళంకమైనటువంటి గొర్రె పిల్ల రక్తం వంటి, అంటే ఆ రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగరా అని అంటాడు పేతురు.
కనుక విమోచింపబడినటువంటి వారు వాళ్ళు విమోచన గీతాలు పాడాలి కానీ దుఃఖసాగరమైనటువంటి ఆ జీవితాల్లోనికి వెళ్ళిపోకూడదు. ప్రభునందు ప్రియదేవులారా, భక్తి యోహాన్ గారు ఆయన పత్రికలు ఏమి రాస్తారంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను, మన పాపములను ఆయన ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. అందుకనే క్రీస్తు యేసు ముఖ్యమైనటువంటి మూలరాయి. ఆ మూలరాయిని ప్రపంచం అంతా విసర్జించింది. ప్రభునందు దేవుని బిడ్డలారా, అసలు సృష్టికర్తనే మర్చిపోతే ఇంకా సృష్టి ఏముంటుందండి? ఉండదు. ఎందుకంటే ఆయనకు కోపం రాదా? ఏమన్నా మనుషులు ఉన్నారా? ఇప్పుడు అక్కడ ఇవాళ టీవీలో చూపిస్తున్నారు, డాక్టరు ఆ కరోనా వ్యాధికి చికిత్స చేస్తే ఆయన కూడా చనిపోయినంట. ఆ కుటుంబాన్ని రాళ్ళతో కొడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన బిడ్డ, వాళ్ళు డాక్టర్లు డిబేట్లో మాట్లాడుతున్నారు. సేవ చేసినటువంటి వాడిని కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విధానం పోయి మనుషులు దౌర్భాగ్యపు స్థితికి దిగజారుతున్నారు. మేడల మీద నుంచి రాళ్ళు కొడుతున్నారండి. అంటే నీ కొరకు ఆ ప్రాణం పెట్టినటువంటి వారు, వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి, బిడ్డలను వదిలిపెట్టి సేవ చేసేటువంటి వారు, వాళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళుగా ఉంటుంటే వాళ్ళని కూడా విసర్జిస్తున్నారు. ప్రభునందు ప్రియదేవులారా, అందుకని ఆ క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయిట. అంటే ఆ రాయిని పరిశోధించిందట, శాస్త్రం పరిశోధించిందట, ప్రభునటువంటి క్రీస్తుని పరిశోధించిందట. ఆ పరిశోధించడానికి కారకుడైనటువంటి వాడు సాతానుడు. వాడు ఏం చేస్తాడంటే అనుమానాలు పుట్టించాడు. ప్రభునందుల ఏదైనా తోటలోకి వెళితే మనకు తెలిసిపోతుంది ఆయన చేసినటువంటి సమస్తము అక్కడ ఏర్పాటు చేసిన అలాంటి ఆ స్థితిలో వాళ్ళు చల్లటి పూట బాగా ఉన్నటువంటి వాళ్ళది కూడా అపవాది ఏం చేశాడంటే ఇది అబద్ధం అని చెప్పేస్తాడు. లోకము అబద్ధాన్ని నమ్ముతుంది కానీ నిజాన్ని మాత్రము మరుగు చేస్తుంది. అందుకనే ఆయన ఆ మాట వ్రాసాడు. అందుకని ఆ పరిశోధించబడిన రాయి అంటే ఆ ఒలివ కొండ మీద పెద్ద హోటలు, అంటే యెరూషలేము పట్టణానికి వచ్చేవాళ్ళందరూ అక్కడికి వస్తారని చెప్పని ఇంజనీర్లు ప్లాన్ చేస్తే అక్కడ ఎవరో పెద్ద హోటల్ కట్టడానికి వెళ్ళారట. ఆడికి వెళితే ఆ కొండ నెరి ఇచ్చిందట. వాళ్ళు పరిశోధనలో తేలింది. ఎందుకంటే ఈ రాయి ఇక్కడ ఎవరు కట్టడానికి లేదు, ఇది పరిశోధించబడిన రాయి అని చెప్పని వాడు వదిలిపెట్టేసేసి ఇప్పటికీ కూడా కట్టలేదు. కానీ ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన ఎక్కడి నుంచి ఆరోహణమై వెళ్ళిపోయినాడో అదే ఒలివల కొండ మీదకి మళ్ళీ ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన పాదములు మోపుగానే ఆ కొండ బద్దలైపోతుందంట. పడమటికి తూర్పుకి ఆ వెడల్పుగా లోయ ఏర్పడుతుందట. ఆ లోయలో ప్రభు అయినటువంటి క్రీస్తు వచ్చి అన్య జనాంగానికి తీర్పు తీస్తాడట. ఎవరోళ్ళు దేవునికి శత్రువులైనటువంటి వారందరికీ కూడా ఆయన అక్కడ తీర్పు తీరుస్తాడని చెప్పనని వ్రాయబడి ఉంది. అందుకని అంటాడు విశ్వసించిన వారికైతే ముఖ్యమైన మూలరాయటంటగానండి ఆయన విశ్వసింపని వారికైతే నిషేధింపబడినటువంటి రాయి, అడ్డురాయి, అడ్డుబండగా ఆయన ఏర్పాటైనాడు. ప్రభునందు ప్రియదేవులారా, నిజమే కదండి. ఎవరైనా కూడా పిల్లి అంట చిన్న ఆ పిల్లి ముందు కానీ చీకటి బుల్లతో ఆడిస్తూ ఉంటేనట దాని కాళ్ళతో పట్టుకుంటుందట. అది చెక్కకపోతే కొంతసేపు దాని నోటితో పట్టేస్తుందంట ఆ చీపురు పుల్లను కూడా. పిల్లి కేవలం పిల్లికే అంత కోపం ఉంటే ఇంకా ప్రభువుకు ఉండదండి. ఆలోచన చేద్దామండి. మరి దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము 34వ వచనంలో దానియేలు గారి ద్వారా ఆ సత్యాన్ని బయలుపరిచాడు. రాజుకి కల వచ్చింది. చదువునైనా మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదములు పడి దాని పాదములను పుత్తనిగా విరగొట్టినట్లు కనబడెను. అంతట ఇనుమును మట్టియు ఎత్తడియు ఎండియు ఏకముగా దంచబడగా ఆ చెత్తవలే కాక స్థలం లేక దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయినాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రతిమనికి ఏం చెప్తాడంటే అండి, కళ రాజుకు వచ్చింది. రాజా ఇదిగో రాజ్యాలన్నీ కూడా
ఏకమవుతున్నాయి. ఆ రాజ్యాలు అతకనివి, ఒకదానికి పొంతన ఉండదు. ఆ పొంతలేనటువంటి రాజ్యాలలో మరి నీవు కూడా మేలుగా బంగారుగా ఉంటున్నావు. కానీ ఇదిగో ఈ ప్రతిమను చూచావా, ఇదిగో పైనుండి ఒక రాయి, అంటే చేతి సహాయం కాకుండా ఒక రాయి పడుతుందట. ఆ రాయి ప్రభు అయినటువంటి క్రీస్తే. ఆ రాయ ప్రభు అయినటువంటి క్రీస్తుకు సూచన ఉన్నాడు. ఆయన రాజ్యాలన్నిటిని కూడా పగలగొట్టి తుత్తునీలుగా చేసేసి కనబడకుండా చేసేస్తారట. ప్రభునందు దేవుడు ప్రియులారా జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. నేటి దినాల్లో కూడా మనం చూసినట్టయితే ప్రపంచ రాజ్యాలన్నీ స్థిరత్వం కోల్పోయి ముఠా రాజకీయాలు బయలుపడి అరాచకం, బంధుప్రీతి ఆకాశం అంటుతున్నదట. కులమత తత్వాలు అధికమై నైతిక విలువలు అడగట్టిపోతున్నాయంట. ధనాపేక్ష వల్ల ఆ ధన ప్రవాహంతో అనేకులు సింహాసనాలు ఎక్కుతున్నారు. కానీ దేశం మనుగడ దెబ్బతింటుందని ఎప్పుడో వ్రాయించి పెట్టాడు ప్రభునంత బిడ్డారా. ఇట్టి కాలంలో ఈ రాయి అంటే ప్రభునటువంటి క్రీస్తు వీటిని నాశనం చేయవాడుగా, రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభుగా ఆయన ఈ లోకానికి వస్తాడట. చూద్దామండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడినాడు. 19వ అధ్యాయము 15-16 వచ్చిన చూద్దాం. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారి అయినను సర్వాధికారియగు దేవుని తీక్షణ గల ఉగ్రతను ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభులకు ప్రభును అను నామము ఆయన వస్త్రం మీదను ఆయన తొడ మీదను కూడా వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. వస్త్రం మీద కూడా వ్రాసి ఉంది. పొంతి పిలాతు వ్రాయించాడండి. ఏంటి? యూదుల రాజు అన్నాడు. యూదుల రాజు. యూదుల రాజు అని రాసేది ఏంటంటే ఏదో రాయమన్నది రాశారు, కానీ వదిలేసేయండి అని చెప్పారు. కానీ దానివల్ల ఆయనకి ఏమి కలగలేదు. కానీ ప్రభునంత పెద్ద అనుకుంటారా, ఆయన నామము ఆయన తొడ మీదను వస్త్రం మీద, ఆయన ప్రభులకు ప్రభును రాజులకు రాజును అని చెప్పనని ఆయన వస్త్రం మీద వ్రాయబడి ఉందట. ప్రభునంత ప్రేదేని బిడ్డ. ఆయన ఎలా వస్తున్నాడంటే యుద్ధశూరుడుగాను బహిరంగముగా కూడా వస్తున్నట్టు. ఆయన రారాజుగాను ప్రభులకు ప్రభుగాను పరలోక సేనలతోనూ సైన్యముతోనూ తన ప్రజలైనటువంటి పరిశుద్ధులతోనూ దూతలతోనూ ఆయన ఎక్కడికి వస్తాడట అండి? ఒలీవ కొండ మీదకి వస్తాడట. ఆ ఒలీవ కొండ మీదకి వచ్చినప్పుడు ఆయన పాదము మోపినప్పుడు ఆ చీడిపోతున్నది. ఆ లోయలో తీర్పులు అంటా అండి. ఆ లోయలో అన్యజనులకు తీర్పు తీర్చుటకు ప్రభావంతోనూ శత్రువుల మీద ప్రతిదండన చేసి 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి, ఆయన రాజ్యపాలన చేయడానికి ఆయన వస్తున్నాడట. ప్రపంచ యుద్ధంలో అంటే 3వ ప్రపంచ యుద్ధము, ఆ యుద్ధమునకు సిద్ధపరుస్తున్న రాజులందరూ కూడా ఆ యుద్ధము జరిగినప్పుడు అండి, అంటే బాంబులు ప్రేరణ చేతను లేకపోతే మరణాయుధాల చేతను మా యూదులు అంటున్నటువంటి వారందరూ కూడా ఇజ్రాయేల్ జనాంగమైనటువంటి వారందరూ ఆపదల్లో ఉంటారటండి. అంటే దిక్కు తోచినటువంటి స్థితిలో ఉంటారట. వాళ్ళని రక్షించడానికి ప్రభు వస్తాడట. ఆయన వచ్చి ఇనుప దండముతో వారిని ఏలును. అందుకని అంటున్నాడు, పరిశుద్ధ పర్వతం మీద ఆయన వచ్చిన తర్వాత అంటండి, ఆ సియోను పర్వతం మీద ఆ నాగుబాం పుట్టు దగ్గర చిన్నపిల్లలు ఆడుకుంటారట. సింహము మేక కలిసి జీవిస్తాయట. విరోధ భావము ఏ జంతువుకు కూడా ఉండదంట. ప్రభునంత పిల్లలు ఒకదాన్ని ఒకటి పిలుచుకొని పీక్కొని తినేది ఉండదట అక్కడ. ప్రభునంత పిల్లలు బిడ్డారు. ఎందుకంటే దేవుడు సమాధానములకు కర్త అయి ఉన్నాడు. సృష్టించినటువంటి వాడు, ఆయన మాటే వాళ్ళు వింటారట. జంతువులు కూడా వింటాయట. ప్రభునంత పిల్లలు బిడ్డారా. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 19-22 వచ్చిన చూద్దామండి.
నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, యెరూషలేమును గూర్చి ఆనందించదను, నా జనులను గూర్చి హర్షించెదను, నా జనులను గూర్చి హర్షించదను. రోదన ధ్వనియు, రోదన ధ్వనియు వినబడదు, విలాప ధ్వనియు, విలాప ధ్వనియు దానిలో ఇక వినబడదు. అక్కడ కొద్ది దినములే కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, బాలురు ఉండరట, వృద్ధులు కూడా ఉండరట. అక్కడ 100 సంవత్సరాలట ఆయుష్ అండి వాళ్ళకి. 100 సంవత్సరాలు వాడు బ్రతికి హ్యాపీగా చనిపోతారట. దేవుడికి ఎవరికి కూడా ఎలాంటి భయం ఉండదట్టండి. ప్రభునంత దీని బిడ్డారా, ఇల్లు కట్టుకునేవాళ్ళు ఇల్లు కట్టుకుంటారట, ద్రాక్ష తోటలు నాటేవాళ్ళు ద్రాక్ష తోటలు నాటుకుంటారట. దాని ఫలాలు కూడా వాళ్ళు సమృద్ధిగా భుజిస్తారట. యెహోవా వాళ్ళని ఆశీర్వదిస్తారట. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే వాళ్ళు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభునంత పిద్యను బిడ్డారా, అందుకని మత్తయి సువార్త 21వ అధ్యాయం 44వ వచనంలో కూడా ఒక మాట రాస్తాడు. ఈ రాతి మీద ఎవడు పడునో వాడు తొలకలైపోతాడట, తునాతురకలైపోతాడట. అది ఎవరి మీద పడునో వారిని నలిచేయును. దేవునికి స్తోత్రం. యూదులు ఆయన సిలువేసినందు చేత వాడు చెదరిపోయినారు. ఆ ప్రాంతాలకంట హిట్లర్ కానీ తర్వాత నెపోలియన్ గారు వచ్చి వాడిని చాలా హింసించారంట. ప్రభునందు ప్రియదేవుని బిడ్డారా, అందుకని వారిని బాధించిన కారణంగా యూదులు యేసుక్రీస్తుని అంటే పిలాతు అడిగినటువంటి మాటకి కూడా వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో మా మీద మా పిల్లల మీద ఆయన రక్తం ఉంది కాక మాకేం పర్లేదు అని చెప్పిన అటువంటి మాటను బట్టి వాళ్ళు ఎన్నో కష్టాలు బాధపడ్డారు. ప్రభునంత ప్రియదేవుడు అయినా వాళ్ళ చల్లాచల్ల చేసినటువంటి దేవుడు 1948లో వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ అక్కడికి చేర్చాడంట. కనుక దేవుని మాటలను బట్టి మనం జీవించడానికి ఇష్టపడినట్లయితే ఆయన శాశ్వత జీవమును ఇవ్వడానికి కృప చూపగలిగినటువంటి దేవుడు. బండ సందులలో ఎగురు పావురమా అంటున్నాడు. బండ సందులు అంటే ఇప్పుడు మన జ్ఞాపకం, బండ అంటే ఎవరండి? ప్రభువైనటువంటి క్రీస్తు, యేసయ్యే బండ. అందుకని అంటాడు, క్రీస్తు అనే బండ పైన మీరు కట్టబడి ఉన్నారు, మీ సంఘం కట్టబడి ఉన్నది. ఆయనే మనకు మూలరాయి ఉన్నాడు. ప్రభునంత ప్రియదేవుని బిడ్డారా, అందుకని అంటాడు, ప్రభువైనటువంటి క్రీస్తు సిలువలో ఆయన చేసినటువంటి గాయములు ఆ శిరమునకు అవి చీల్చగా రక్తం చిందించినాడట. కీర్తన అంటాడు 129:3 అంటాడు, నన్ను దున్నువారికి నా శరీరాన్ని నా వీపును దున్నిరి, చాళ్లను పొడుగుగా చేసి ఆ చీల్చిన బండగా నన్ను చేశారు, మానవ రక్షణార్థమై రక్త ప్రోక్షణ చేశారంట. ఆ బండ సందులు, ఆ సందులు నీ కొరకు గాయం చేయబడ్డాయి. ఎందుకనంటాడు, ప్రభు ఏర్పరిచినటువంటి మార్గమును గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఆయన అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఇదిగో తండ్రి ఎద్దుకు పోవాలంటే మీరు నా మార్గంలోనికి రావాలి. ప్రభునంత ప్రియదేవులారా, యోచన చేయాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. దున్ను వారికి నా వీపుని ఇచ్చేస్తే వాళ్ళు అంట బాగా దున్నేశారంట, చాళ్ళను పొడుగుగా చేశారంట. ఆ బండను చీల్చగా ఆయన ఆ రక్తాన్ని నీ కొరకు ఆ రుధిర దారాలను చిందించాడట. ఆ రక్త ప్రోక్షణ చేశాడు కాబట్టి ఆ బండ సందులలో ఎవరైతే అంటే బండ సందులలో ఎగురు పావురమ అంటున్నాడు, ఆ పావురమ నిష్కళంకురాలుగా పవిత్రురాలుగా ఆ ప్రభు రక్తం చేత కడగబడిందని చెప్తూ ఉంటున్నాడు. అందుకని అంటున్నాడు, ఆ బండ సందుల్లో పావురమని గురించి అంటున్నాడు, క్రైస్తవ సంఘ వధువు పావురం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నిష్కళంకంగా ఉండాలంట ఆ సంఘము. అందుకని ఆ బండ సందులలో ప్రవహించే రుధిర దారాల చేత తను కడుగబడితే నిష్కళంకరాలుగాను పవిత్రాలుగా చేయబడుతుందని చెప్పని ఆ చీల్చబడిన ఆ బండ నుండి సంఘములకు సకల సమృద్ధి కలుగుతుందంట. ఆ సమృద్ధిని లభిస్తాయట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అంటాడు ఎవరు యెహెజ్కేలు గారు చెప్పినట్టు బండ సందులలో నుండి ప్రార్థించగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటున్నాడు. ప్రభువా ప్రభు అంటున్నారే కానీ అవి మీ పదాలతో స్తుతిస్తున్నారు, మీ హృదయం ఎలాగ ఉందట? నాకు దూరంగా ఉన్నది. మీ పెదాలతో ప్రభువా ప్రభు అన్నటువంటి వాడు పరలోక రాజ్యానికి చేరలేడు. ఎందుకనంటే నీవు పదాలతో స్తుతిస్తున్నావు, హృదయం మాత్రము
ఆయనకు దూరముగా ఉన్నది. ఈ లోకంలో పడి కొట్టుకొని పోతూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఆ పావురమ అంటే సంగమునకంట జీవజాలమునిస్తాడట, రక్తమునిస్తాడట, తేనెనిస్తాడట, నూనెనిస్తాడట. ఈ మాటలు చూచి మనం ముగిచ్చేస్తాం. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, జీవజాలం. ఈ ఇజ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళకి ఎంత నీటిని దేవుడు ఇచ్చాడండి. వాళ్ళ దాహం తీర్చాడు, వాళ్ళ ఆకలి తీర్చాడు. వాళ్ళు పొయ్యి పెట్టలేదు, వంట వండలేదు, ఎక్కడి నుంచి తెచ్చుకోలేదు. అయ్యో 40 సంవత్సరాల ఈ కరోనాకి 40 రోజులకి మనం అట్టుడికిపోతున్నాం, అల్లాడుతున్నాం. ప్రభునందు ప్రియమైన 40 సంవత్సరాలు వాళ్ళు పోషింపబడ్డారంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదై ఉండాలండి. మనం ఆలోచన చేద్దామని మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రభు నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఒక్క నిమిషము నీవు ఆలోచన చేయగలిగినట్లయితే ఆ ప్రేమ నీకు వరకు త్యాగమైనటువంటి ప్రేమ, యాగమైనటువంటి ప్రేమ, బలి అయినటువంటి ప్రేమ, నరుల చేతికి అప్పగించబడినటువంటి ప్రేమ. ఆ శరీరము గాయములతో కట్టబడుతుంటే ఆయన అరుదైన దారులు చిందిస్తూ ఉంటే తను తాను చూసుకోలేదు, లోకాన్ని చూస్తున్నాడు. ఎవరున్నారా నా కొరకు నిలబడగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడు, నీవున్నావా? ఈ రాత్రికాల సభలో ఆ సమరయ స్త్రీ వచ్చింది. ఆమె అంటున్నాడు, ఆయన అంటున్నాడు, అమ్మా నేను ఇచ్చేటువంటి నీళ్ళు నువ్వు త్రాగినట్లయితే నీవెన్నటికీ దప్పికొనవు. నేను ఇచ్చిన నీళ్ళు తాగితే నిత్య జీవమునికై వాళ్ళలో నుండి ఊరేడు నీటి బుగ్గలుగా ఉంటుందని ఆమె చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం చూస్తున్నాం. ఆ తల్లి ఏం చేసింది? సమరయ స్త్రీ, ఆ పాపపు స్త్రీ ఎవరికి కనబడకుండా రావాలి ఆ బావి దగ్గరకు. ఆ బావి దగ్గరికి ఆమె వస్తానే అని కూర్చున్నాడు అక్కడ. బా విన్నాదండి, ఆమె కుండను విడిచిపెట్టేసి పరుగులు తోలింది ఇంటికి, ఊర్లోకి పరిగిచ్చింది. ఇది తిరుగుతా ఉంది. ఇదిగో మెస్సయ్య వచ్చినాడు, నా గురించి సత్యాలు చెప్పగలిగినటువంటి ఆయన నేను చూచాను, మీరు కూడా రండి అంటే ఊరంతా కదిలిగిపోయిందండి. ఒక ఆత్మను పట్టుకోవాలని ప్రభువాడు కూర్చుంటే ఊరంతా వచ్చేస్తుంది. అయ్యా మా ఊరు దగ్గర 3 దినములు ఉండిపోండి అయ్యా, అందరూ బాప్తిసాలు తీసుకున్నట్టు శిష్యులు వచ్చారట. అయ్యా ఆహారం తినడానికి ఏదైనా ఉన్నదా? మేము తెచ్చామంటే ఈ ఆహారం నాకు అవసరమో లేదు. ప్రభునంది ఇదేంటండి, మనం తింటే ఇప్పుడు తింటే మధ్యాహ్నం కరిగిపోద్ది, రాత్రి తింటే పొద్దున కరిగిపోతుంది, పొద్దున్న లేస్తే పొదుగుతే అది ఆహారం కోసమే ప్రయాసపడుతున్నాం. కానీ ఆత్మీయ ఆహారం కొరకు సిద్ధపడగలిగినటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారు లోకంలో? ఈ రాత్రికాల సమయంలో నీవు ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. వాళ్ళు ఇళ్ళు కట్టుకుంటున్నారంట ఆ రాజ్యంలో, ఆ సియోను కొండ మీద వాళ్ళు ద్రాక్ష తోటలు నాటుకుంటున్నారంట. మరి ఆ ద్రాక్ష ఫలాలు తీస్తున్నారంట. కానీ దేవుడు వాళ్ళని ఆస్వాదిస్తున్నారంట. ఎందుకంటే వాళ్ళకంట ఎన్నడూ లేనటువంటి విశ్రాంతి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సంతోషిస్తున్నారంట. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఆ చదువునాను 7:17లో ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ ఎత్తుకు వారిని నడిపిస్తుందంట. దేవుడే వారి కనుల బాష్పిదులను తుడిచేసేసి వాళ్ళు అనుకుంటారట, ఇంతటి భాగ్యమా మాకు. ఆ బండ సదుల్లో ఎగురు పావురమ్మ వలె వాళ్ళు భూలోకంలో వీరు మహాశ్రమలు అనుభవించారట, కొట్టబడ్డారట, నిందల చేత, బాధల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత ఎన్నో అనుభవించారట. ప్రభుత్వ దుఃఖ సాగరంలో వాళ్ళు కొట్టుకొని పోతుంటే ఆ బండ సందులలో వాళ్ళు చేసినటువంటి ప్రార్థన దేవుడు వాళ్ళ మనవి ఆలకించి ఇక ఎన్నటికీ దుఃఖము ఉండదని చెప్పని వాళ్ళ కంటి నీటిని తుడిచివేశాడట. వాళ్ళు నిత్య విశ్రాంతిలో ప్రవేశించి ఆనందిస్తున్నారట. ప్రభునందు దేవుడా, కనుక ఆ జీవజలముల ఓట ఎద్దకు నీవు రాగలిగినట్లయితే, అందుకేనంటాడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు అది వాడబారదు. నీటి కాలువలు ఎవరన్నా నాటబడాలి, ప్రభునటువంటి క్రీస్తు. అందుకని పచ్చిక బయళ్లలో ఆయనను తీసుకొని వెళ్తున్నప్పుడు, జీవజలముల చెంత నీకు సేద తీరుస్తున్నప్పుడు నీకు ఆకలి దప్పులు ఉండవు, లోకములు సంపాదించుకున్నటువంటి ఆశ ఉండదు. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, నేను వెంబడించగలిగినటువంటి మనస్సే
మగ్దలేనా, మరియా, ఇంకా కొంతమంది స్త్రీలు వారికి ఉన్నదంతా కూడా అమ్మివేసి ప్రభువుకి సేవ చేశారట, పరిచర్య చేశారట. వాళ్ళ రాజ్యంలో పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళని గురించి రాయించి పెట్టినాడు ప్రభునంత విధిని బిడ్డారా. కనుక సిలువలో స్రవించిన ఆ రక్తము బండ సందులలోని రక్తము అమూల్యమైనదని పేతురు అంటున్నాడు. ఆ రుధిర ధారలు ప్రభావము దేవుని ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి దేవునికి సమీపస్తులుగా చేసిందట ఆ రక్తము ప్రభునంత విధిన. అందుకే ప్రభు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడని చెప్పాడట. దేవునికి స్తోత్రం. అందుకనే మనం ప్రభు బలలోనికి చెయ్యి మునిపే మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలని చెప్పని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథమే 7వ అధ్యాయం 14 వచ్చిన మాట చూద్దామండి. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా ఒకడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కున్నటువంటి వాటిని తెలుపు చేసుకుంది. అందువలన వారు దేవుని సింహాసనం మీద ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పు. దేవునికి స్తోత్రం. ఎవరు 24 పెద్దలు ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చున్నారట. నేటి కాలంలో శ్రమను పొందినటువంటి వారు కూడా ఆయన సముఖానికి ఎడతారట, కానీ ఆ సింహాసనం మీద కూర్చోడానికి ఉండదట. ఈ సింహాసనం మీద కూర్చున్నటువంటి వారు వీరు వాళ్ళకి కిరీటాలు ఇవ్వబడినాయట, తీర్పులకి వాళ్ళని సిద్ధపరిచారట. కానీ నేటి దినాల్లో శ్రమను పొందినటువంటి వారు క్రీస్తు వధువుకి ఆ పెళ్లి కుమార్తె సంఘంగా దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసినారు. వీరు అక్కడ ఉన్నప్పటికీ కూర్చోవాలన్నటువంటి ఆశ లేదు వాళ్ళకి. అయ్యో ఇంత భాగ్యమా, దేవుని సన్నిధిలో ఉండగలిగినామా మనమని చెప్పని వాడు నిలుచుండి ప్రభువును స్తుతిస్తున్నారట. ప్రభునందు ప్రియమైనవారా, అందుకని మరి దేవుడు ఆయన కృపతో మనల్ని నింపుతూ ఉంటున్నాడు. ఆయన రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆయన జీవ జలములు మన నిత్య జీవంలోనికి నడిపించగలుగుతున్నాయి. నూనెను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఆ కీర్తనకారుడు అంటాడు 23వ కీర్తన, నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొలుచును. దేవునికి స్తోత్రం. ఈ మాట నాకు చాలా ఇష్టమండి. ఎందుకంటే దావీదు అంటాడు, చీకటిలో ఎలలో సంచరించినను దేనికి నేను భయపడకుందును, నాకు తోడై ఉన్నావు నీవు. దేనికి నేను భయపడనయ్యా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు. నీ దుడ్డు కరయ్యి నీ దండం నన్ను ఆదరిస్తున్నా. ఎందుకంటే నూనెతో నా తలాంటి ఉన్నావు. నీ అభిషేకము, నీ వాక్య అభిషేకము, తైలాభిషేకము అది నా హృదయంలో నిండిపోయి పొర్లి పారుతుంది. చీకటి లోయలో నేను సంచరించినా నాకు ఏ భయం లేదు అని చెప్పని ఆయన చెబుతున్నాడు. యోబు గారు అంటున్నాడు 29వ అధ్యాయం 6వ వచనం అంటున్నాడు, నేను వెళ్ళి చదువునైనా 29:6 నేను పెట్టిన ఆడుగెల నేతులే పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహము ప్రవాహముగా మారెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో మా పీఠం సిద్ధపరచుకున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన ఇచ్చినటువంటి ఆయన అంటాడు, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఈ ఆదరణకర్త ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ప్రభువే మళ్ళా పరిశుద్ధాత్మునిగా ఈ లోకాన్ని అంటే ఏమంటాడంటే, నేను ఏవైతే చెప్పినాను, ఏవైతే బోధించాను అవి ఆయన మీకు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీళ్ళ ముగ్గురు ఏకమై ఉన్నారు. వాళ్ళ ముగ్గురు ఏకత్వంలో ఉన్నారు కనుక వాళ్ళే సమస్తమును చేస్తూ ఉన్నారని చెప్పని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనవారా, అందుకనే ఆయన అన్న మాట దావీదు అంటాడు, నాకు చాలా ఇష్టమైన మాట, నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొరలుచున్నది. బ్రతుకు దినములన్నీ దేవుడుగా నీ హృదయాన్ని నింపినట్లయితే నీ హృదయం ఎంతట ఉప్పొంగుతూ ఉంటుందట, గంతులు వేస్తుంటుందట. మరి దేనికి కూడా కొదువు లేకుండా అది చీకటి అయిన బాధ అయినను కూడా మరి తేనెని గురించి చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనం.
ద్వితీయోపదేశకాండం 32:13. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద భూమి యొక్క ఉన్నత స్థలముని మీద వానిని ఎక్కించదను, పొలముల పంట తినిపించదను, కొండ బండ తేనెను, బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జురించదను. అవి దేవుని యొక్క న్యాయ విధులట. నీకు సమృద్ధి దయచేస్తాడట, దిగులు పడదన. అందుకని అంటాడు, జుంటి తేనె దారల కన్నా మధురం యేసయ్య సన్నిధిని. జుంటి తేనె దారల కన్నా కూడా మధురమైందట. అప్పుడు మనం మధురమైన ఒక్క నిమిషమేనండి, నాలుగుకు రుచిగా ఉంటుంది, కానీ ఆ తప్పిపోయినట్టే, అది లోపలికి వెళ్ళిపోయినట్టయితే కంపే. కానీ దేవుని వాక్యం అలా కాదండి, అది మధురమైంది ఎప్పటికీ. నువ్వు నిద్రలేస్తే మధురమే, పరిగెత్తే మధురమే, కూర్చుంటే మధురమే, తింటుంటే మధురమే. అది ఇంకా ఆస్వాదించాలన్నటువంటి ఆ తలంపులో దేవుడు మనకు విధించినటువంటిది. మొదటి సమయంలో 14:27 రాస్తారండి. ఈ యోనాతాను ఉన్నాడండి, సౌలు రాజంట, అరే బాబు సాయంకాలం అయిన దాకా ఎవడు కూడా అన్నం తినడానికి లేదు అని చెప్పని ఆజ్ఞ జారీ చేశాడట. ఆ జారీ చేసినప్పుడు యోనాతాను గారు లేరట అక్కడ. 27 చదువు ఆయన 14. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం వినలేదు కనుక తన చేతికర్ర చాచి దాని కొనను తేనె పట్టులో ఉంచి తన చెయ్యి నోట్లో పెట్టుకొనగా దేవునికి స్తోత్రం. యేసు ప్రభు తినే ఆహారం తెలుసండి మీకు? పెరుగు, తేనె. ఈ తేనెటండి కళ్ళకి ప్రకాశమానంగా ఉంటుంది అటండి. ఈ కళ్ళు ఎరిగిపోతున్నాయట. ఒరే బాబులారా, మీరెందుకు తీసుకోలేదు? ఆ తేనె నది ప్రవహిస్తున్నట్టు, కాలు వల్లే ప్రవహిస్తుందట. ఆయన చూచి ఆకలితో ఉన్నాడు కదా, ఆ కొన ముట్టి దాని చేతితో తీసుకొని నోట్లో పెట్టుకోగానే ప్రకాశమానమైనటువంటి నేత్రాలు వెలుగొందుతున్నాయట. ఇదేంట్రా బాబు అని చెప్పారనుకుంటా, మీరు కూడా తీసుకున్నట్టు అయ్యా నాయన ఇట్లా ఆజ్ఞ ఇచ్చాడని చెప్పానంటే ఆ తీర్పుకి పిలిస్తే ఆయన నీకు మరణశిక్ష విధించాలి శాసనం కదా. కానీ వాళ్ళందరూ మాట్లాడారట, అయ్యా ఆయనకేమీ తెలియదు, ఆయన మీరు మరణశిక్ష విధించడానికి లేదు అని చెప్పని చీట్లు వేస్తే తండ్రి పేరు కుమారుడి పేరే వచ్చిందట. ప్రభుత్వ పిల్లల ఆ యోనాతాను ఒకవేళ మరణశిక్షకి విధించబడినప్పటికీ కూడా దేవుడు ఆయన్ని కాపాడినాడు. చివరిగా పేటు బీటుల్లో ఎగురుచున్నటువంటి పావురము చూద్దాం. ఈ పేటు బీటులు అంటే పావురముల కట్ట, పేటు బీటులు అంటే అవి ఆశ్రయముగా ఉంటాయంట, వాటి కింద దాక్కుంటాయంట. అలాగే మనం కూడా క్రీస్తు గాయములందు భద్రపరచబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనకు స్వస్థత ఎలా కలుగుతుందండి? ఆయన గాయముల్లో మనము భద్రపరచబడి ఉన్నాం. ఆయన మనకు కొండ, కోట, రక్షణ దుర్గము, ఆశ్రయము, మన భద్రతా స్థలము, మన ఎత్తైన దాగుచోటు ఆయనే. ఆ బీటలు మనలను పరలోకాన్ని సన్నిధానానికి చేర్చేటువంటి వారధులట. దేవునికి స్తోత్రం. అందుకని బద్దలైనటువంటి సదులలో మోషే గారు ప్రార్థన చేశాడండి ఎర్ర సముద్రం దగ్గర, అయ్యా నీ నియమించేయాలా, నీళ్లు లేకపోతే బద్దలైన సదుల్లో నుంచి ప్రార్థన చేస్తాడు, ఆహారం లేకపోతే ప్రార్థన చేస్తాడు, బద్దలైన సదుల్లో నుంచి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన దేవుడు ఆయన ఆస్వాదించాడు కనుక నమ్మకమైనటువంటి వాడుగా, మరి తన ఇళ్ళంతటిలో కూడా, ప్రపంచం అంతటిలో కూడా నమ్మకమైన వాడుగా మోషేని ఒక నాయకుడిగా, ఒక యాజకుడిగా, లీడర్గా ఆయన్ని చేసుకున్నాడు. అందుకని ఆ బండ సందుల్లో ఎగిరినటువంటి ఆ సంఘము కూడా పేట బీటల్ని ఆశ్రయించాలి. అక్కడ ఘనత, మహిమ, ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయట. బల సౌందర్యములు ఆ పరిశుద్ధ సన్నిధిలో ఉన్నాయట. ప్రభునంత ప్రియపడ్డారు. అందుకని అబ్రహాం అంట రానున్నటువంటి ఆ యెరూషలేము పట్టణం కోసమే ఆయన చూస్తూనే తన జీవితాన్ని గడిపాడట. అందుకని ఆయన ఒక మంచి స్నేహితుడిగా ఆయన పేరు పొందుకున్నాడు. ప్రభునంత దేవుడా. దావీదు కూడా ఉదయకాలంనే లేచి, ప్రభా నీ సన్నిధిని అనుభవించే భాగ్యము నాకు దయచేయి అని చెప్పనని దావీదు కూడా ప్రలాపించేవాడట. ప్రభునంత దేవుడా. ఎందుకంటే అంత రాజ్యంలో, అంత దేశంలో ఉన్నప్పటికీ కూడా సమాధానం లేదు, నెమ్మది లేదు.
అందుకని అయ్యా నేనును నా ఇంటి వారును నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, నేను ఏ పాటు వాడదని చెప్పని ప్రాధేయపడుతున్నాడు. పరమనందు దేవుని బిడ్డారా, నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతుందా? దేవుని సన్నిధిని మరి కోరుకోవడానికి ఇష్టపడుతుందా? కనుక ఆ పేట బీటులను ఆశ్రయించినట్లయితే ఎక్కడైనంత ఎత్తైనటువంటి కొండకు నిన్ను దేవుడు ఉన్నత స్థలంలోనికి తీసుకుని వెళ్తాడు. అక్కడ నీకు తేనెను జుర్రిస్తాడు. ప్రభునందు దేవుని బిడ్డారా, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంతోషము, సమాధానము నీవు పొందుకోవాలని చెప్పని దేవుని పక్షాన మీకు మనవి చేస్తూ ఈ వాక్యాలు ముగించేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. కృపాసత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, రానున్న దినములు ఏ విధముగా ఉంటాయో మాకు తెలియదయ్యా. నీ బిడ్డల ద్వారా బయలుపరిచున్నాం. మేమను కూడా వెంబడించగలిగినటువంటి ఆత్మల దాయిత్యమని వేడుకుంటున్నాం తండ్రి. నీవిచ్చినటువంటి నాయన ఈ సత్య వాక్కులను ఉచ్చరించడానికి నీ దాసుడు నాయన నేను ప్రభువా నీ పక్షంలో నిలబడి నన్ను వాడుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. విన్న హృదయాలను గ్రహింపు ఆత్మను గ్రహించి అభిషేకంతో నింపి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరైతే నీ కొరకు ఎదురు చూస్తారో తండ్రి, వారు పక్షిరాజు ఎవరము వలె రెక్కలు వచ్చినైనా ఎగిరిపోనంతగా వారిని మీరు ఆశ్రయించమని వేడుకుంటున్నాం తండ్రి. పాప బంధకములలో లోకములో చిక్కబడి కొట్టుకొని పోకుండా తండ్రి, ఆ బంధముల చేత మరి ఈ లోకములో తండ్రి మా యాత్ర ముగియకుండా ప్రభువా నీ సన్నిధి చేరు వరకు ఆయన నీ మార్గమును అన్వేషించడానికి కృప దాయిత్యమని ఈ సమయం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామమున పేరట మరొకసారి మీ అందరికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడ నిలబడి ఉన్నప్పుడు దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకో ఒక పాటను జ్ఞాపకం చేయడం జరిగింది. ఆ పాటను ఒకసారి పాడి వినిపించాలని మేము ఆశపడుతున్నాం. ఎందుకంటే దేవుని సన్నిధి ఏ విధంగా అయితే మనల్ని నడిపిస్తుంటుందో, దేవుని సన్నిధి ఏ విధంగా అయితే మనకు ముందుకు ప్రోత్సాహం ఇస్తూ ఉంటుందో మనం ఆ రీతిగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునికి ఎక్కడైతే చోటు, ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ దేవుని కార్యములు జరుగుతాయి. ప్రేమని దేవుని బిడ్డలారా, కొన్ని సంఘాల్లో నేను చూస్తూ ఉంటాను, ఆ సమయాలు పాటిస్తుంటారు. కొన్ని స్థితిగతుల్లో ఏమంటారు, కొన్ని చేయాల్సినవి చేయకూడనవి వీటిలన్నింటిని కొన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే టైం అయిపోతుంది ఈ రీతిగా. కానీ దేవుని ఆత్మ ఈ రాత్రికాల సమయంలో మనం నడిపిస్తుంది కాబట్టి అంకితం ప్రభు, నా జీవితం నీ చరణాల సేవకి అంకితమయ్యా. ఈ పాట పాడుతుండగా అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుస్తూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ పాటలో ఉన్న అర్థాన్ని మీరు గమనించాలని నేను ప్రాధేయపడుతున్నాను. జీవితాలు నీ సేవకు సమర్పిస్తున్నామని చెప్పండి. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకి అంకితమై. చెప్తా వెనకాల, అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకి అంకితమయ్యా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుమా నాదు రక్షక. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుమా నా సమస్యను. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే. నీ జీవితము దేవునికి మూడు బారిన మన జీవితాలను దేవుడు నిష్ఫలమైపోకుండా చిగురింప చేసే జీవితముగా నిన్ను నన్ను వాడుకుంటున్నాడు కదా. ఆ ఫలించి ఆయన కృపలో నీవు నేను వర్ధిల్లుదామా, దేవుని సహాయమును పొందుకుందామా. అందరూ కలిసి ఏకీభవిస్తూ పాడదాం.
అంగీకరించండి అయ్యా. మా జీవితాలను నీకు సమర్పిస్తున్నామని చెప్పండి. నిష్ఫలమైన నా జీవితమును ఫలింపచేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు, నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుమా నా సమస్తము. అంకితం ప్రభు చెప్పాలి. నా జీవితం నీ చరణాల సేవకి అంకితమయ్యా. చీకట్లో మనం వెళ్ళినప్పుడు మనకు ఆయనే కాంతినిచ్చే దేవుడు. చీకట్లో ఉన్న మన జీవితాలను చిరుదివ్వగా వెలిగించిన ఆయన మన జీవితాలను ఆయన సమర్పించడానికి మనం సిద్ధపడతాం. ఆయన సన్నిధిలో మనం ప్రకాశిస్తాం ఎప్పుడంటే ఆయన తేజోమయమైన ఒక మహిమ మన మీద ఉన్నప్పుడు. కారు చీకటి కాఠిన్య కడలిలో నీ కాంతినిచ్చావు దేవా. చీకటిలున్న నా జీవితమును చిరుదివ్వగా చేసావు ప్రభువా. నీ సన్నిధిలో ప్రకాశించుటకు, అంధకార ఛాయలను తొలగించుటవే. నీ సన్నిధిలో ప్రకాశించుటకు, అంధకార ఛాయలను తొలగించుటకు అంగీకరించుము నా సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమై. ప్రతి నోరు తెరిచి చెప్దాము. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే నీ సేవకే, నీ సేవకే ఈ సమర్పణ. అంగీకరించుమ నాదు రక్షక, నీ సేవకై ఈ సమర్పణ. అంగీకరించుము నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకి అంకితమై. చూసాక చెప్దాము. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకి అంకితమయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితము దేవునికి ఎప్పుడైతే సమర్పిస్తామో ఆయన ఏకైక మాట ఒకటే ఏం చెప్తాడో తెలుసా? నీ జీవితాన్ని నా చేతిలో భద్రపరిచి ఉంచావు కదా, నీ జీవితానికి ఏ భయము ఏ దిగులు లేదు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. అందరం ఒకసారి కళ్ళు మూసుకుందాము. ముగింపు ప్రార్థన ఏం చేస్తాను. ఆశీర్వాదం మన సంఘ కాపరి మనకి ఇస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాకార్యములు చేయి దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మేము కొంతకాలం మాత్రమే జీవించగలమయ్యా. ఈ లోకంలో జీవించినంత సేపు నీ కొరకు వాడబడడానికి కృపను అనుగ్రహించండి. లోకంలో ఉన్న వారందరూ ఒకవేళ అనుకోవచ్చు, వీరు వెర్రి వాళ్ళు, ఎంతసేపు దేవుడు దేవుడు అంటూ ఉంటారు. కానయ్యా, నీవు లేకుండా ఈ భూమి కదలట్లేదు. నీవు లేకుండా కలిగి ఉన్నది ఏది నీవు లేకుండా లేదు అని చెప్పి నీ మాటలు సెలవిస్తున్నాయి ప్రభువా. నిన్నెవరైతే జ్ఞాపకం ఉంచుకుంటారో, నిన్నెవరైతే ప్రతి నిమిషం గుర్తు చేసుకుంటారో వారి కొరకు నువ్వు గొప్ప కార్యములు చేసే దేవుడు. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ రాత్రికాల దీవెనలు ప్రతి కుటుంబం మీదకు విడుదల చేయండి. ఎంతో దూర ప్రదేశముల నుంచి లైవ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాలిపంపులు పొందుతున్న ప్రతి జీవితానికి దీవెనను ఆశీర్వాదం నామములో ప్రకటిస్తూ ఉండగా మీరు వెదచల్లి అభివృద్ధి చెందమని చెప్పావు ప్రభువా. నీ ఆత్మను విడుదల చేస్తూ ఉండగా, నీ శక్తిని విడుదల చేస్తూ ఉండగా ప్రతి బిడ్డ అభివృద్ధి చెందడానికి కృపను అనుగ్రహించండి. నీకు వందనాలు
వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ రాత్రికాల దీవెనలు మా అందరికి మా కుటుంబాలకు మీరు అనుగ్రహించి మహిమ పొందమని, ఈ దినాన లైవ్ ద్వారా ఎంతమంది అయితే నీ సన్నిధిని అనుభవించారో నిండారుగా నిబిడలను ఆత్మచేత నింపి ఆత్మను మోసుకుని పోయే ఒక అద్భుతమైన క్యారియర్స్ వలె మేమందరం ఉండడానికి కృపను గురించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, రేపు రాత్రి మరలా ఈ సమయానికి 7 గంటలు కలుసుకునేంత వరకు నీ కాపుదల భద్రత మాకు తోడుగా ఉంచి ఈ లోకం అంతటిని మరొకసారి నీ చేతులకు అప్పగిస్తుండగా పరిశుద్ధపరిచి స్వస్థపరిచి దీవించి మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరి పనమని యేసయ్య శక్తి కలిగిన నామం పేరట ఈ ప్రార్థన బహువినయముగా మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్యలో సంఘ కాపరిచినట్లయితే ఆశీర్వాదం ఇస్తారు. అందరము చేతులు ఎత్తి ఆశీర్వాదం తీసుకుందాం. ఆశీర్వాదం తీసుకుందామండి. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, అన్ని వేళల ఆదరించుటలోను, ఆలోచనను అనుగ్రహించుటలోను, బలమును శక్తిని అనుగ్రహించుటలోను పరిశుద్ధాత్మని యొక్క సహాయం నిత్యము సదా తోడేయండి, సర్వలోకమునకు సదా నడిపింపులో తోడేయండి, కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మీ అందరిని దీవించిన దేవుని చిత్తం ఉంటే రేపు మరలా సాయంకాలము 7 గంటలకు లైవ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నాకు తెలుసు మీరు అందరూ సిద్ధపాటు కలిగి ఉంటున్నారని దేవుడు మీ అందరిని తప్పక దీవిస్తారు. ఈ ఫలం మీరు పోగొట్టుకోరని నేను నమ్ముతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుమారో షార్ప్ 7 PM. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.